దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? సహజంగా లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏ పని చేసినా, మనమైనా ఎవరైనా, మనం చేసే ప్రతి పనికి కూడా ఒక లాభం లేకపోతే మనం ఏ పని చెయ్యం. అంతేనండి? అంతేనంటారా? లాభం లేకుండా పనికి మాలిన పనులు మనం ఎప్పుడు చెయ్యం. అది ఏ విధమైన లాభమైనా, డబ్బులనే కాదు, ఉపయోగం ఉండాలి మనకి. నిరుపయోగంగా ఏ పని మనం చెయ్యం. మనం చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది, దానివల్ల మనకు ఒక ఉపయోగం ఉంటుంది. ఉపయోగం లేకుండా మనం ఏ పని చెయ్యం. బడికి వెళ్తున్నామంటే దానికి ఒక అర్థం, దాని నుంచి ఏదో ఒక ఉపయోగం. పనికి వెళ్తున్నామంటే ఏదో ఒక ఉపయోగాన్ని ఆశించి వెళ్తాం. ఉద్యోగానికి వెళ్తున్నామంటే ఏదో ఒక లాభం, ఏదో ఒక ఉపయోగం. వ్యాపారానికి వెళ్తున్నామంటే ఏదో ఒక లాభం, ఏదో ఒక ఉపయోగం. ప్రతి దానికి, ప్రతి పనికి, మనం చేసే ప్రతి ప్రయాణానికి ఒక ఉపయోగం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. మరి అలాంటప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? చాలామంది అనేక రకాలుగా దేవుని సన్నిధికి వెళ్తుంటారండి. ఈరోజు మీతో పంచుకుంటాను, మీరు కూడా నాతో కలిసి ఆలోచన చేయండి. అవన్నీ నిజాలో కాదో, వాస్తవాలో కాదో మీరు కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలో మనకు తెలియకపోతే అసలు దాని యొక్క రీజన్ ఏంటి, ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు వెళుతున్నాను, ఎందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలను గురించినటువంటి అవగాహన మనకు లేకపోతే మనం చేసే భక్తి వృధా, మన విశ్వాసం వృధా, మనం పొందిన రక్షణ వృధా, సంఘములో చేర్చబడటం వృధా, దేవుని సన్నిధికి వెళ్ళటం వృధా. ఎందుకు వెళ్తున్నాం మనకు తెలియాలి, ఎందుకు వెళ్ళాలో కూడా మనకి తెలియాలి. లోకంలో చాలా మంది క్రైస్తవులు, అంటే అందరూ అని నేను అన్న కానీ జనరలైజ్ చేసి మాట్లాడట్లేదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలతో దేవుని సన్నిధికి వెళ్తుంటారు. అవునా కదా? ఏంటంటే కొంతమంది దేవుని సన్నిధిలో వాళ్ళకున్నటువంటి ఏవో కొన్ని టాలెంట్లు, వాళ్ళకున్నటువంటి ఏవో కొన్ని టాలెంట్స్ని ప్రదర్శించడానికి వెళ్తుంటారు. ఇది నిజమా కదా? అందరూ కాదు. అలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా అని అడుగుతున్నాను. అందరూ కాదు. అంటే వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి పాటలు పాడడం అంటే పిచ్చి. మైకు పట్టుకుని అందరి ముందు తన స్వరాన్ని తెలియపరుస్తూ, తనకున్నటువంటి మంచి స్వరంతో, దేవుడిచ్చినటువంటి చక్కని స్వరంతో పాటలు పాడాలన్న అతని పిచ్చ, పాటలు పాడాలన్న అతని సరదా, పాటలు పాడడం పట్ల అతనికి ఉన్నటువంటి ఇష్టం, ఈ యొక్క ఇష్టంతో, ఈ యొక్క తనకున్నటువంటి ఈ టాలెంట్తో నాకున్నటువంటి ఈ టాలెంట్ని దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో నేను ప్రదర్శించాలి అనే ఒక ఇంటెన్షన్తో దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పాటలు పాడాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, అక్కడ నేనేం చేయాలి, పాటలు పాడాలి. అంటే టాలెంట్ని దేవుని సన్నిధిలో ప్రదర్శించి ప్రజలందరి చేత మెప్పు పొందాలి అని, వాళ్ళకున్నటువంటి టాలెంట్ని ప్రదర్శించడం కోసం మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తుంటారు. అలాగని మనం వాళ్ళని అడిగామనుకో, ఎందుకు దేవుని సన్నిధికి వెళ్తున్నాను అని అడిగితే, నా టాలెంట్ ప్రదర్శించడానికని అనడు. అలా ఎవరో చెప్పరు. ఏమంటారు? దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి స్తుతించటానికి నేను దేవుని సన్నిధికి వచ్చాను అంటాడు. కానీ లోపలున్నది ఏదో బయటికి మాత్రం చెప్పడు. ఓకే, లోపలున్నది బయటకు నువ్వు చెప్పకపోతే ఇబ్బంది ఏమీ లేదు, కానీ నీ లోపల ఉన్నటువంటి అభిప్రాయం, నీ లోపల ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్ దేవుని పిల్లలకు అర్థం కాదేమో, కానీ దేవుడికి మాత్రం తప్పకుండా అర్థమవుతుంది. ఆయనకి మనుషులందరి యొక్క హృదయాంతరంగాలు దేవునికి తెలుసు. మనం ఏ ఉద్దేశంతో ఏం చేస్తున్నామో దేవుడు తెలియదు అంటారా? తెలుసు. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని వెనక మన ఉద్దేశం ఏంటో, నీ లోపల ఉన్న ఉద్దేశాలు ఏంటో దేవునికి తెలుసు. నీ ఆలోచనలు తెలుసు ఆయనకి, నీ అంతరంగం తెలుసు ఆయనకి. ఒకవేళ నువ్వు పైకి నేను దేవుణ్ణి స్తుతించటానికే, దేవుణ్ణి ఆరాధించడానికే దేవుని సన్నిధికి వెళుతున్నాను అని నువ్వు మాట్లాడుతున్నప్పటికీ
నీ లోపల ఉన్నటువంటి ఉద్దేశాన్ని మాత్రం దేవుడు చూస్తాడు. ఆ ఉద్దేశాన్ని బట్టే నీకు ప్రతిఫలం. అమ్మయ్య వచ్చేసాడు రా అని దేవుడు సంతోషపడేవాడు కాడు. నేను సంతోషపడతాను. దేవుని సన్నిధిలో చర్చ్ బిల్డింగ్లో మీరు అందరూ కనబడితే నాకు సంతోషం. అమ్మయ్య వచ్చారు. మిమ్మల్ని చూస్తే అందరూ మానకుండా చర్చికి వస్తే, ఆరాధనకు వస్తే నాకు ఆ రోజు కడుపు నిండిపోద్ది, చాలా సంతోషపడిపోతాను. కానీ దేవుడు అలాగా జనాలను చూసి సంతోషపడిపోయేవాడు కాడు. జన సమీకరణలను చూసి దేవుడు ఆనందపడిపోయేవాడు కాడు. మరి ఆయన ఏం చూస్తాడంటే ఆ వచ్చేటువంటి ప్రజానీకం ఏ ఉద్దేశంతో వస్తున్నారు నా దగ్గరికి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఏ ఇంటెన్షన్తో నా సన్నిధికి వీళ్ళు వచ్చారనేది దేవుడు చూస్తాడు. వచ్చారా లేదా అనేది నేను చూస్తాను. ఎందుకంటే ఒకవేళ మీ అంతరంగాన్ని చూడాలని నేను అనుకున్నా అది నా వల్ల కాదు. నేనేం చూస్తానో మీరు వచ్చారా లేదో చూస్తాను. కానీ దేవుడు వచ్చారో లేదో కాదు, కానీ ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీడి లోపల మనసు ఏంటి, వీడెందుకు నా సన్నిధికి వచ్చాడు, అది దేవుడు చూస్తాడు. ఒకవేళ నువ్వు నీకున్నటువంటి ఆ కళా ప్రదర్శన చేయడానికి, నీకున్నటువంటి ఆ టాలెంట్ ప్రదర్శించడానికే దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నట్లయితే, ఇలాంటి వాళ్ళు లేరనుకుంటున్నారా? ఉండరని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. ఒక సేవకుడు, ఒక ఆయన నాతో చెప్తున్నాడు, తమ్ముడు మా సంఘంలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన దేవుని సన్నిధికి సమయానికి వచ్చేస్తాడు. ఖచ్చితంగా ఎవ్వరు మానినా సరే ఆయన మాత్రం ఎట్టి పరిస్థితులను ఆరాధన మానడు. చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఆయన ఆరాధన మానకుండా ప్రతి వారం రావటం. అయితే ఒక చిన్న బాధ ఏంటంటే, తమ్ముడు ఆరాధనకి మానకుండా వస్తాడు, కానీ ఆయన ఎందుకు వస్తాడంటే ఆయనకి పాటలు పాడటం అంటే చాలా పిచ్చ. ఆయన మైకు పట్టుకుని అందరి ముందు ఆ పర్ఫార్మెన్స్ చేయడానికి చాలా సరదా, చాలా ఇష్టం. అందుకోసం దేవుని సన్నిధికి వస్తాడు కరెక్టే, కానీ ఎందుకు వస్తున్నాడు? పాటలు పాడి ఆయన టాలెంట్ని ప్రదర్శించడానికి వస్తాడు. ఒకవేళ సమయం లేకో కుదరకో, లేదంటే కొంతసేపు ఎక్కువ వాక్యం చెప్దాం ఇవ్వాలని పాటలు తగ్గించే ఉద్దేశంతోనో, ఒకవేళ పొరపాటున ఆయనకు గనక మైక్ ఇవ్వకపోతే ఆ రోజు ఆయన అలిగేస్తాడట. సంఘంలో ఆయన అలిగేయడం, బాధపడిపోవడం, లేదంటే తర్వాత సంఘ కార్యక్రమాల్లో వెనక ఉండటం, ముందుకు రాకపోవటం, ఏంటంటే మనసు నొచ్చుకుంది, హట్ అయిపోయాడు. అంటే అతను ఎందుకు వస్తున్నట్టు అతని యొక్క టాలెంట్ని ప్రదర్శించడానికి దేవుని సన్నిధికి వస్తున్నాడు. అది జరగకపోయేసరికి హట్ అయ్యాడు, నొచ్చుకున్నాడు మనసులో. అంటే ఇప్పుడు అతను దేవుని కోసం కాదు, కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని సన్నిధికి మానకుండా రావట్లేదు, కానీ తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి, తనకున్నటువంటి ఆ టాలెంట్ని ప్రదర్శించడానికి, తన సంతోషం కోసం, తన సరదా కోసం, తనకు తాను ఆనందాన్ని అనుభవించడానికి ఎక్కడికి వస్తున్నాడు? దేవుని సన్నిధికి వస్తున్నాడు. అది తప్పు. ఏమంటే మన టాలెంట్లు ప్రదర్శించుకోవడానికి దేవుని సన్నిధి ఇదేమి ఏదో అమెరికన్ గాట్ టాలెంట్ మనకు అప్పుడప్పుడు టీవీలో కనపడుతుంటుంది. అమెరికన్ గాట్ టాలెంట్ అని కొన్ని ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. ఇంటర్నేషనల్ వైడ్గా వాళ్ళ ప్రత్యేకతలు ఏంటో ఆ వేదికల మీద ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, అమెరికన్ గాట్ టాలెంట్ అని కొట్టి చూడండి. మొత్తం విచిత్రాలన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఆ వేదిక మీద కనపడుతుంటారు. మరి ఇంటర్నేషనల్ స్టేజ్ అనమాట అది. చాలా మంది చూడండి, ఒకడికి నటించే పిచ్చి ఉంటుంది, వాడు అవకాశాల కోసం తెగ ఎదురు చూస్తూ ఉంటాడు. సినిమాల్లో ఛాన్స్ వస్తే బాగుండు, సీరియల్స్లో ఛాన్స్ వస్తే బాగుండు, వాడి టాలెంట్ని ప్రదర్శించుకోవడానికి అవకాశాల కోసం తెగ తిరుగుతూ ఉంటాడు ఆ ఫిల్మ్ నగర్ వెంట. చెన్నైలోకి వెళ్ళిపోయి టీ నగర్ చుట్టూ తిరుగుతుంటాడు, హైదరాబాద్కి వెళ్ళిపోయి ఫిల్మ్ నగర్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ జూబ్లీ హిల్స్లో ఎవరో ఒకరి కంట్లో కనపడకపోతానా సినిమా వాళ్ళు కంట్లో తిరుగుతూ ఉంటాడు. వాడికి ఏం కావాలి? వాడి టాలెంట్ ప్రదర్శింపబడాలి, దాన్ని ప్రజలు గుర్తించి పొగడాలి. అలా దేవుని సన్నిధికి టాలెంట్లు ప్రదర్శించడానికి వస్తుంటారు. పాటలు పాడే పెచ్చున్నాడు, పాటలు పాడడం కోసం దేవుని సన్నిధికి వస్తుంటాడు. మానకుండా వస్తుంటాడు. ఒక్క వారం కూడా మానడు. కానీ ఎందుకు మానడు? పాటలు పాడాలన్న సంతోషం, తన ఇష్టాన్ని, తన సరదాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని సన్నిధికి వస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, వాయిద్యాలు వాయించడం సరదా.
చిన్నప్పుడు నేను లోకరం చర్చికి వెళ్తున్నప్పుడు నాకు నేను 10th క్లాస్ ఆ టైంలో ఎంతో కొంత భక్తి ఉన్నప్పటికీ చర్చిలో త్రిబుల్ ఉండేది, కాంగో. అది కొట్టడం అంటే మహా పిచ్చ. అదొక సరదా మాకు. దేవుని సన్నిధిలో మేము ఏం కోరుకుని వెళ్తున్నాం అక్కడికి, అది వాయించడం మాకు ఇష్టం. అలాగని భక్తి లేదని నేను అన్నాను. కొంత భక్తి ఉంటుంది, కొంత ఏముంటుంది, ఈ టాలెంట్ చూపించుకోవాలన్న సరదా ఉంటుంది. అది చిన్నతనం. పౌలు గారు అంటాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె ప్రవర్తించి తిని, పిల్లవాని చేష్టలు చేసి తిని. ఇప్పుడు పెద్దవాడనయ్యి పిల్లవాని చేష్టలు మానివేసి తిని అంటాడు పౌలు గారు. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎవడైనా పిల్ల వేషాలు వేస్తూ ఉంటాడు. అలా పిల్ల వేషాలు నేను వేసాను, అది ఓకే. అది నా తెలియనితనం, నా అమాయకత్వం, నా చిన్నతనం అనుకుంటే ఓకే, దేవుడు క్షమించవచ్చు. దేవా నన్ను క్షమించు, ఆ రోజు నేను ఆ ఉద్దేశంతో నీ సన్నిధికి వచ్చాను, నన్ను క్షమించని నేను అడగడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నేను అలా చేయకూడదు. ఇప్పుడు నేనేదో నా టాలెంట్ ప్రదర్శించాలని దేవుని సన్నిధికి రాకూడదు. దేవుని సన్నిధి అనేది మన టాలెంట్లు చూపించుకోవడానికో మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికో వేదికలు కాదండి. దేవుని సన్నిధికి మనం మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి వెళ్ళకూడదు. అందుకే మీరు గమనించారో లేదో, మన సంఘం అనే కాదు, వాక్యానుసారమైన క్రీస్తు సంఘంలో మీరు ఎక్కడ చూడండి, ఎనీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, మీరు ఏ సంఘములో చూడండి, స్పెషల్ సాంగ్స్ మీకు కనబడవు. నేను పాటలు బాగానే పాడతాను, అంతో ఎంతో, మీ అంత కాకపోయినా నాకు కూడా కొంచెం పాటలు పాడడం వచ్చు. కానీ ఏ రోజైనా నేను సింగిల్గా పాట పాడడం చూసారా మీరు? ఇక్కడ నా టాలెంట్ చూపించుకోవాలనో, లేదంటే ట్రాక్ పెట్టుకునో, మ్యూజిక్ పెట్టుకునో, నేను ఒక మంచి నా స్వరాన్ని మీకు తెలియపరచాలనో ఎప్పుడు అనుకోను. ఎందుకంటే అది చాలా నేరం. ఇది దేవుని సన్నిధిలో మనకున్న ఏవో దిక్కుమాలిన టాలెంట్ ప్రదర్శించాలని అనుకోకూడదు. అందుకే ఇక్కడ మీలో ఎవరికి స్పెషల్ సాంగ్స్ ఉండవు. మీరు మిగతా ఏ సంఘంలో చూడండి, ఒక వ్యక్తి పాట పాడితే అందరూ అలా వింటారు. పాడుతా తీగ ప్రోగ్రాంలో అక్కడ సింగర్ నిలబడి పాడుతుంటే జడ్జిలు అబ్జర్వ్ చేస్తుంటే ఆ ఆడియన్స్ అందరూ కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవునా కదా? అలా ఉంటే కొన్ని సంఘాల్లో మీరు చూడండి, ఒక వ్యక్తే పాడతాడు, ఒక వ్యక్తే పాడుద్ది, ఒక 2-3 వాయిద్యాలు వాయిస్తుంటారు. అందరూ తాళం వేసుకుంటా, ఇలాగా చేతులతో ఇలా తాళం వేసుకుంటా, కాళ్ళు ఊపుకుంటా, తలలు ఊపుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ చర్చ్. అది దేవుణ్ణి స్తుతించటం కాదు, అది దేవుని సంఘములో క్రమం కాదు, మన టాలెంట్లు ప్రదర్శించేది కాదు. అందుకే మన సంఘంలో ఎవరికి ప్రత్యేక పాటలు ఏమి ఉండవండి. ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్న సహోదరు వచ్చి పాట పాడద్ది, ఇలాంటి ఏమి ఉండవు. ఇక్కడ సంఘమందరము కలిసి పాట పాడతాం. అందుకే మాటికి పాటకి చెప్తుంటా నేను, అందరూ కలిసి పాడదాం, మీ స్వరాలు ఎత్తి పాడండి, గట్టిగా పాడండి, గంభీరంగా పాడండి అని. ఎందుకంటానంటే అందరం కలిసి పాడాలి. దేవుడు నీ టాలెంట్ చూడడు, నీ టాలెంట్ ఎవరికి కావాలి? ఏమంటే మన టాలెంట్ దేవుడికి కావాలా చెప్పండి? మనది ఒక టాలెంట్. ఏమంటే దేవుడి సన్నిధిని టాలెంట్లు ప్రదర్శించడానికి వాడుకోకూడదండి, అది చాలా పెద్ద నేరం. సో ఇలాంటి ఉద్దేశాలతో వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకతల్ని దేవుని సన్నిధిలో కనపరుచుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్తుంటారు చాలా మంది. ఏమండి పైకి మాత్రం దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికే అంటాడు. కానీ ఇంటెన్షన్ వేరే ఉంటుంది. నా స్వరం అందరూ చూడాలా, నా టాలెంట్ అందరూ చూడాలా, నన్ను అందరూ పొగడాలా, నాకున్నటువంటి ఈ టాలెంట్ నేను ప్రదర్శించాలా, ఆ ఇంటెన్షన్ దేవుడు చూస్తాడు. దానికి దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. సో మనకున్నటువంటి ఆ తలాంతుల్ని ప్రదర్శించడానికి ఎక్కడికి వెళ్ళకూడదమ్మా? దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. నీకు అంత సరదా ఉంటే వీధుల్లోని ఎక్కడెక్కడో వెళ్ళి వేదికలు పెట్టేసి అక్కడ నువ్వు ఇష్టం వచ్చినట్టు పాడుకో, ఆర్కెస్ట్రాల్లో పాడుకో, మ్యూజికల్ నైట్స్ లో పాడుకో. దేవుని సన్నిధిలో నీ టాలెంట్లు ప్రదర్శించుకో. దానికోసం దేవుని సన్నిధికి రాకూడదు. అలాగని మనకున్న టాలెంట్ దేవుని కోసం వాడకూడదా అంటే వాడొచ్చు. అది వాక్యానుసారం అయితే, నీ మహిమను నువ్వు కోరుకోకుండా, ఎలాంటి అంతరంగికంగా నన్ను ప్రజలు గుర్తించాలన్నటువంటి ఉద్దేశం లేకుండా, సమాజం నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలనేటువంటి నీ యొక్క స్వకీర్తిని ఆశించకుండా నిస్వార్థమైన మనసుతో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతిని పరిపూర్ణంగా నా దేవుని కోసం నేను వాడాలన్నటువంటి చిత్తశుద్ధితో దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతిని వాడు. అంతేగాని నీ తలాంతును చూపించుకోవడానికి, నీ టాలెంట్ను చూపించుకోవడానికి దేవుని సన్నిధిని వాడుకోకు. తేడా ఉందా లేదా? సో చాలా మంది ఎలాంటి కారణాలతో దేవుని సన్నిధికి వెళ్తుంటారు. ఇంకా కొంతమంది ఎలాంటి కారణాలతో వెళ్తుంటారంటే, కొంతమంది ఇలా కూడా ఉంటారు. ఎలా తెలుసా? వాళ్ళు కట్టుకున్న వస్త్రాలు చూపించుకోవడానికి వెళ్తుంటారు.
ఉంటారా ఉండరా? ఆవిడ కట్టుకున్నటువంటి చీర ఇప్పుడు అందరూ చూడాలా, బాబు వేసుకున్నటువంటి ప్యాంటు షర్ట్ ఇప్పుడు అందరూ చూడాలా, బాబు పెట్టుకున్న వాచ్ అందరూ చూడాలా. అంటే వాళ్ళు ధరించుకున్నటువంటి ఆ వస్తువులు చూపించుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళే వాళ్ళు ఉంటారా ఉండరా? మీరు చెప్పండి. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, నేను బలంగా నమ్ముతున్నాను. కానీ చాలా చోట్ల మీరు గమనించండి, ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళు చర్చికి వెళ్తున్నారా లేకపోతే ఏదైనా ఫ్యాషన్ షోకి వెళ్తున్నారా బాబు అనిపిస్తుంటది. అలాగని అలంకరించుకోవద్దు నేను అసలు అన్నాను. ఆడపిల్లలు అలంకరించుకోవాలి, ఆడపిల్లలు అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి. నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను, ఆడపిల్లలు అందంగా ఉండండి అమ్మ. నీట్గా లేకపోతే చిరాకు నాకు. ఆడపిల్లలు నీట్గా లేకపోతే మినిమం డెకరేషన్ చేసుకోకపోతే బాగోదు, మినిమం చేసుకోవాలి, అతి చేస్తే బాగోదు అంతే. అంటే కొంతమంది వస్త్రాలను చూపించుకోవడానికి వెళ్తుంటారు, కొంతమంది టాలెంట్లు చూపించుకోవడానికి వెళ్తుంటారు, కొంతమంది ఏమో వాయిద్యాలు వాయించడం కోసం మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తుంటారు. ఇంకా కొంతమంది ఎలా వెళ్తుంటారు తెలుసండి? ఇది చెప్పడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా కూడా సమయం వచ్చింది కనుక చెప్పాలి. తమకిష్టమైన వ్యక్తుల కోసం సంఘాలకు వెళ్తుంటారు. అవునా కదా? ఎలాంటిది ఉంటుందా ఉండదా? ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఇది ఉంటుంది, ఇది యవనస్తుల్లో ముఖ్యంగా ఉంటుంది. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో చాలా ఎక్కువ కూడా ఉంది. మాట్లాడాలి, మరి గట్టిగా మాట్లాడాలి ఇలాంటి కోసం. తెలియనప్పుడు ఓకే, కానీ ఏమంటే తెలిసి వచ్చి కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా జ్ఞానం వచ్చి, ఇంకా చెప్పండి పెళ్ళిళ్ళయ్యాక కూడా ఇంకెవరి కోసమో ఎవరినో చూడాలని, ఎవరినో పలకరించాలని, ఎవరు వేసుకున్న డ్రెస్సో చూడాలని, ఎవరు కట్టుకున్న ప్యాంటు షర్టో చూడాలని వ్యక్తుల కోసం దేవుని సంఘాలకి సన్నిధికి వెళ్ళే వాళ్ళు ఉంటారా ఉండరా? తమను చెప్పు, రాజకుమార్ నువ్వు చెప్పు. ఖచ్చితంగా ఉంటారు. అంటే ఎవరినో సంతోషపెట్టడానికి, ఎవరినో చూడడానికి, ఎవరి కోసమో వెళ్తుంటారు, ముఖ్యంగా యవనస్తులు. అంటే చూసారా, చాలా కారణాలు ఉన్నాయి. అంటే దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు అందరూ ఎందుకు వెళ్ళేవాళ్ళు కాదు, దేవుని కోసం వెళ్ళే వాళ్ళేమి కాదు. చాలా ఉంటాయి, ఇంటెన్షన్స్ చాలా ఉంటాయి. కాలేజీకి వెళ్ళి ప్రతివాడు చదువుకోవడానికేనండి, కాలేజీకి వెళ్ళి అందరూ చదువుకోవడానికేనా? కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాలేజీలో సరదాగా ఆ ఎంజాయ్మెంట్ ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ దొరకదురా, ఆ సరదా మన జీవితంలో ఎక్స్పీరియన్స్ ఉండాలరా అని దానికోసం వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాగా సంఘాలకు వెళ్ళేవాళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు అందరూ దేవుని కోసమే, దేవుని స్తుతించడానికే వెళ్తున్నారని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఇలాగా అనేక రకాల కారణాలతో ఉంటే ఇంకొక వర్గం ఉంటుందండి. ఈ వర్గం కూడా ఎందుకు వెళ్తుందంటే ఇది కొంచెం మంచిదే. ఆదివారపు ఆరాధనకు వెళ్ళకపోతే నాకు ఏదన్నా కీడు జరుగుద్దేమో అని భయంతో వెళ్తుంటారు. ఉంటారా ఉండరు ఇలాంటి వాళ్ళు? ఉంటారమ్మా? మీరు ఎప్పుడన్నా అనుకుంటారా? అలా ఉంటుందా ఉండదా? ఆ ఆరాధన మానేసాను, అమ్మో ఏమవుద్దో ఏంటో, ఆరాధన మానేసాను, ఏదన్నా జరుగుద్దేమో మీకు ఉంటుందండి? అదిగోండి, ఆయన ఒప్పుకున్నారు. చాలా మందికి ఉంటుంది ఇది. ఆరాధనకి వెళ్ళకపోతే నీకు ఉంటుందా? దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏదైనా పొరపాటున ఏదైనా జరిగింది అనుకోండి, అదిగోండి నాకు తెలుసు, నేను అనుకుంటానే ఉన్నాను అక్కడికే, దేవుడు చర్చి మానేసాను, ఏమన్నా అవుద్దేమో అని భయపడతానే ఉన్నాను, అనుకున్నట్టే జరిగింది అనుకుంటారు చాలా మంది. అంటే ఏదన్నా కీడు జరుగుద్దేమో దేవుని సన్నిధి మానేస్తే అని భయంతో దేవుని సన్నిధికి వెళ్తుంటారు చాలా మంది. ఇది ఎక్కువ మంది ఇది ఉంటుంది. ఇది తప్పు అని నేను అన్నగాని దీని గురించి కొంచెం వివరణ ఇస్తాను మీకు. మీరు అమాయకంగా అజ్ఞానంగా ఉండకూడదు. నా టార్గెట్ ఏంటంటే క్రీస్తు సంఘములో ఎవ్వరూ మూఢత్వపు భక్తిలో ఉండకూడదు. భక్తిలో మూఢత్వం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అసలు మూఢనమ్మకాలకి నిలయమే మతం. మూఢనమ్మకాలకి నిలయమే మతం. వేరే మతాల్లో రకరకాల మూఢనమ్మకాలు ఉన్నాయంటే ఓకే, వాళ్ళ అమావాస్య అంటాడు, పౌర్ణమి అంటాడు, ముహూర్తం అంటాడు, వాస్తు అంటాడు, ఏమంటే మరి విధవరాలు ఎదురు రాకూడదు అంటాడు, ఇంకేమో దిష్టి తగిలేద్ది అంటారు, లేకపోతే కాళ్ళు కడుక్కుని లేకపోతే దెయ్యాలు వచ్చేస్తాయి అంటారు, యాపాకులు కడితే దెయ్యాలు రావు అనుకుంటారు, చీపురు అడ్డంగా పెడతారు దెయ్యాలకి. దేనికే అద్భుతం, ఇది మహా గొప్ప కామెడీ. గుమ్మానికి అడ్డంగా చీపురి చెప్పులు. ఎందుకు అంటే చిన్నప్పుడు అర్థమైంది కదా, గుమ్మానికి అడ్డంగా చీపురు ఎత్తారేంటి అంటే తర్వాత కొన్నాళ్ళకి అర్థమైంది దెయ్యాలు రాకుండా అట. మరి చీపురికి దెయ్యం ఎందుకు భయపడుతుందో నాకు ఇప్పటికీ లాజిక్ అర్థం కాదు. మరి అందులో ఉన్న సైన్స్ ఏంటో తెలీదు. ఏమంటే చీపురు చూస్తే దానికన్నా రాక్షసులా కనపడుతుందో ఏమో మరి ఆ దెయ్యానికి. ఏంటి ఇవన్నీ ఏంటన్నా? మూఢనమ్మకాలు.
ఇగో నీ నీ జీవితం అది అక్కడ ఉన్న గ్రహం మీద ఆధారపడింది అంటాడు. జీవితం దేని మీద ఆధారపడిందట? అదో ఆ గ్రహాలు, అదిగో నీ 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 గ్రహాలు బాగాలేదు బాబు, నీ గ్రహాలు బాగాలేదు బాబు అంటాడు. ఆడి గ్రహాలు బాగుంటే ఆ బతికెందుకు బతుకుతాడు? అంటే గ్రహాలకంటూ ఫలానా అదిగో నీ నక్షత్రం, నీ నక్షత్రం ఇది, నీ రాశి ఇది. కాబట్టి ఆకాశంలో నక్షత్రాలు గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఆ గుంపులు చూసి రాసులను పేరు పెట్టి ఇదిగో ఆకాశపు ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాల గుంపు అది కొంచెం ఆడపిల్లలాగా అమ్మాయిలాగా కనపడుతుంది దూరం నుంచి, భూమి మీద నుంచి చూస్తుంటే. అంతే, దీన్ని కన్యా రాశి అనేవాడు. ఏ రాశి అట అది? కన్యా రాశి. ఇంకోటి చూస్తే ఆ నక్షత్రాల గుంపును చూస్తే అది సింహంలాగా కనపడుతుంది. కొంచెం లైట్ అప్పుడు చూడండి, మేఘాలు కూడా మీరు చూడండి, మబ్బుల్లో చూస్తుంటే ఆ మబ్బుల్లో మనకి రకరకాల రూపాలు కనబడుతుంటాయి. గుర్రాలు కనబడుతుంటాయి, సింహాలు కనబడుతుంటాయి, మేకలు కనబడుతుంటాయి, కుక్కలు కనబడుతుంటాయి, మనిషాకారం కనబడుతుంటది మబ్బుల్లో అప్పుడప్పుడు అవి కదులుతున్నప్పుడు. అలాగా కొన్ని కొన్ని నక్షత్రాల గుంపు కొంచెం సింహంలాగా అనిపించింది. అంటే దానికి ఏం పేరు పెట్టాడు? సింహరాశి. అబ్బా, సింహరాశిలో పుట్టాడటాడు. ఇంకేమో కొన్ని తేలాకారంలో కనపడింది, దానికి ఏదో వృషభ రాశి, ఏదో యుద్ధాకారంలో కనపడితే వృషభ రాశి అనేసాడు. ఏమండి, ప్రతిరోజు ఈనాడు పేపర్లో, మరి ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు కానీ పేపర్ చదివే అలవాటు ప్రజలకు పోయిందిలే. రెగ్యులర్గా పేపర్ చదివేవాడిని నేను. మొన్నటి వరకు మేము కూడా పేపర్ వేయించుకునేవాళ్ళు, మరి ఎందుకు అది ఆగిపోయింది, మేము ఎందుకు మనో నాకు తెలియదు. చాలా ఇష్టం నాకు పేపర్ వేయించుకోవడం అంటే, బాగా చదివేవాడిని ఇది వరకు. ప్రతిరోజు పేపర్లో రాశి ఫలాలని అసలు జిల్లా ఎడిషన్లో ఈనాడు పేపర్లో వేసేవాడు రాశి ఫలాలు. అందులో వాడు ఇస్తాడు, ఈ నెలలో పుట్టిన వాళ్ళది ఈ రాశి, నాది కన్యా రాశి. ఈ సెప్టెంబర్ నెలలో పుట్టితే సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళది కన్యా రాశి అని ఇస్తాడు. సరదాగా నేను చదివేవాడిని. ఏవో ఉంటాయి అక్కడ, మీకు ఇప్పుడు బోల్డ్ డబ్బు వచ్చేది, గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయాలు వస్తుంటారు ఇలాగని రాశిని బట్టి. ఇవన్నీ ఏంటంటే వేరే వేరే మతాల్లోని మూఢనమ్మకాలు. నల్లతాడు కడితే దెయ్యం రాదు. చిన్నపిల్లలు చూడండి, మొత్తం 2 కాళ్ళకి 2 చేతులకి నల్లతాళ్ళు కట్టుతారు, మొలతాళ్ళు. కానీ మీరు అలాంటి పనులు చేయకండి. తాళ్ళు ఆపేవు, ప్రమాదాన్ని తాడు ఆపేసేలాగుంటే ఇంకేముంది, ఇక దేవుడితో పనే ఉంది. సో ఇవన్నీ ఏంటివన్నీ? మూఢనమ్మకాలు. అలాగే క్రైస్తవ్యంలో కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. క్రైస్తవ్యంలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి, లేవని మీరు అనుకోకండి, చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి రేపు ఈ వస్తున్న నెక్స్ట్ వీక్ నుంచి దాని గురించే మాట్లాడాలనుకున్నాను నేను. వారానికి ఒక దాన్ని పట్టుకుని నీట్గా బైబిల్ గ్రంథం నుంచి వివరించాలనుకున్నాను. క్రైస్తవులు కూడా చేతబడతారని నమ్ముతుంటారు. మీరు ఎంతమంది చేతబడి నమ్ముతున్నారు చెప్పండి? చేతబడి నమ్ముతున్న వాళ్ళు చేతండి ధైర్యంగా. అబ్బా, ఏం ఎత్తిందిరా బాబు మా చెల్లి. మహి, నువ్వు కూడా నమ్ముతున్నావు అమ్మా? నీకు అసలు తెలుసా చేతబడి అంటే? చేతుంది. చేతబడి నమ్ముతున్న వాళ్ళు చేతండి తమ్ముడు. డౌటా? నమ్ముతలేదు, నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావు బాబు? భలే చెప్తున్నారా నా అక్క తమ్ముళ్ళు ఇద్దరని. సో క్రైస్తవులు అయ్యాక కూడా చేతబడితనం చేసాడండి, నాకు గాలి ఏడిందండి, గాలి పడిందండి అంటుంటారు, దెయ్యాలు వచ్చేత్తని అంటుంటారు, చేతబడి అంటుంటారు, చిల్లంగా అంటుంటారు. ఇవన్నీ క్రైస్తవులు అయిన తర్వాత కూడా కొన్ని మూఢనమ్మకాలు పాటిస్తున్నారు. దాని గురించి వచ్చే వారం ఒక్కొక్కటి డీటెయిల్డ్గా దేవుని వాక్కు నుంచి మాట్లాడదాం, దేవుని వాక్కు నుంచి నేర్చుకుందాం. ఎందుకంటే నా టార్గెట్ ఏంటంటే మనం చాలా మెచ్యూర్డ్గా ఉండాలి. వాక్యం మన దగ్గర ఉందండి, దేవుని మాటలు మన దగ్గర ఉన్నాయి, దేవుని గ్రంథం దేవుడు మనకిచ్చాడు. మూఢనమ్మకాల్లో కొట్టుమిట్టాడమని కాదు, జ్ఞానంతో మీరు ఉండండి నాయనా అని. మీరు నా పిల్లలరా, మీరు జ్ఞానులుగా, ధైర్యంగా, తెలివైన వాళ్ళగా మీరు ఉండాలి. పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలతో మీరు ఉండకండి. మూఢనమ్మకాలతో మీరు ఉండకండి. ఒకవేళ దేవుడే గనక ఇన్ కేస్ నాకు అసలు ఆ హోప్స్ ఏమీ లేవు, అలాంటి ఆశలు కూడా ఏమీ నాకు లేవు. ఒకవేళ నాకు గనక దేవుడు ఇల్లు ఇస్తే, ఏమో ఎప్పుడన్నా ఒకవేళ నేను ఇల్లు కట్టుకుంటే మన సంఘంలో ఉన్నటువంటి విధవరాలందరితో నేను ఆ ప్రారంభోత్సవం జరిపిస్తాను. మన సంఘంలో ఉన్నటువంటి విధవరాలందరితో నేను ఆ కార్యక్రమాన్ని, ఆ ప్రారంభోత్సవం జరిపిస్తాను. చూడు, ఆ విధవరాలు వస్తే మనకి కీడు. ఏమండి, ఆవిడ దగ్గర రానివ్వరు, ఆమె ఎదురు రానివ్వరు, శుభకార్యాల్లో కనపడినవరు. అసలు పాపం ఆవిడే తప్పుకుని వెళ్ళిపోద్ది, దగ్గరికి రాదు ఆవిడ. ఇవన్నీ క్రైస్తవులు అయిన తర్వాత కూడా మనలో ఉండే జాడ్యాలు, ఇవన్నీ కూడా దరిద్రాలు, ఇవన్నీ కూడా. కాబట్టి వీటి గురించి మనం నేర్చుకుందాం. క్రైస్తవంలో మూఢనమ్మకాలు ఉండకూడదు. చర్చికి వెళ్ళకపోతే కీడు జరుగుద్దేమో అని, ఆరాధనకి వెళ్ళకపోతే ఏదో కీడు అవుద్దేమో, కీడు జరుగుద్దేమో అనుకోవడం, అది ఆ భయం మంచిదే కానీ బాగా వినండి, భయం మంచిదే కానీ అందులో ఒక చిన్న స్పష్టత నేను ఇవ్వాలి మీకు, అది నా బాధ్యత. ఆ భయం మంచిదేనండి,
దేవుని సన్నిధికి వెళ్ళకపోతే కీడు జరుగుద్దేమన్న భయం 100% రైట్. అయితే అది ఈ లోకములో భౌతికంగా ఏం కాదు. ఇప్పుడు మీరు ఎన్నోసార్లు మీరు ఆరాధన మానేరండి, ఏమైనా కీడు జరిగిందా మీకు? మీరే ప్రూఫ్. ఎన్నో ఇక్కడ ఆరాధన మానేవాళ్ళు చేయొద్దండి, ఒక్కసారైనా ఆరాధన మానేసిన వాళ్ళు చేయొద్దండి, ఒక్కసారైనా ఆరాధన మానేసిన వాళ్ళు, ఒక్కసారైనా మానేవాళ్ళు. అందరూ ఏదో ఒక సందర్భంలో మానిన వాళ్ళే, నేను తప్ప. నాకు తప్పదు కదా, నాకు ఇష్టం దేవుని సన్నిధి. మీకు ఎప్పుడైనా కీడు జరిగిందా ఆరాధన మానినందుకు? ఏమైనా ప్రమాదం జరిగిందా? లేదుగా, మరి ఇంకెందుకు? తెలిసిపోతుంది అక్కడే. అంటే ఆరాధన మానేస్తే ఏదో కీడు సంభవిస్తుందేమో అన్న భయం మంచిదే, కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎలాంటి వాడో మీకు చెప్తాను, బాగా వినండి. దేవుడు ఎలాంటి వాడో మీకు ఒక మాట చెప్తాను, యోబు గ్రంథం. ఒకసారి దేవుడు ఎలాంటి వాడో, ఆరాధన మానేస్తే లారీ కింద వేసేస్తాడా దేవుడు? చూద్దాం. ఆరాధన మానేస్తే పాముతో కనిపించేస్తాడా దేవుడు? చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? కాదు, మనం ఆలోచించినట్టు దేవుడు ఆలోచించడండి. మన ఆలోచనలు వేరే, దేవుని ఆలోచనలు వేరే. మన తలంపులు వేరే, దేవుని తలంపులు వేరే. మనం ఎలాంటి వాళ్ళం అంటేనండి, ఎవడైనా మనకు అన్యాయం చేశాడు అనుకోండి, వెంటనే వీడు నాశనం అయిపోవాలనుకుంటాం. మనం అనుకోమా, సహజంగా అనుకుంటా ఉంటాం. నా ఉసురు తగలకుండా ఉంటుందా? నా ఉసురు తగలకుండా ఉంటుందా? ఖచ్చితంగా నా ఉసురు తగిలిపోతాడు అంటారు. ఆ ఆవేదనలో, ఆ బాధలో మనం అది అలా కోరుకుంటాం. మనకి ఎవరైనా అన్యాయం చేస్తే, మనల్ని ఎవరైనా ఇబ్బంది పడితే, మనం కూడా వాళ్ళకి ఏదో ప్రమాదం జరగాలని ఒక ఇంటెన్షన్ మనకు ఉంటుంది. మనం అలా అనుకుంటాం. ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు ఊరుకుంటాడేంటి, దేవుడు తెలుసు నువ్వేదో నీతిమంతురాలిలాగా, అలాగైతే నిన్ను ఎప్పుడో చేసేయాలి. మరి నువ్వు ఎంతమందికి ఎన్నో అన్యాయం చేసావు కదా, అవునా కదండి? రే, మనం ఎలాంటి వాళ్ళు అంటేనండి, మనకి ఎవడైనా అన్యాయం చేస్తే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. రే, పైన దేవుడు ఉన్నాడు రా, అన్ని చూస్తున్నాడు రా అంటావు. ఏది? వేరే వాళ్ళు నీకు అన్యాయం చేసినప్పుడు. మరి నువ్వు వేరే వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు పైన ఉన్న దేవుడు గుర్తురాడా నీకు? నువ్వు వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు అప్పుడు గుర్తురాడా నీకు పైన ఉన్న దేవుడు? ఇతరులు మనకు అన్యాయం చేస్తే, రే, పైన దేవుడు ఉన్నాడు రా, అన్ని చూస్తున్నాడు రా, నీకు ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన నీకు ఇస్తాడు రా అని మాట్లాడుతుంటావు. మరి అదే నువ్వు నీ జీవితంలో నువ్వు కూడా చాలా మందికి అన్యాయం చేసి ఉన్నావు. మరి పైన ఉన్నవాడు ఏం చేయలేదు ఎందుకు? అప్పుడు నీకు గుర్తురాడు పైన ఉన్నవాడు. కాబట్టి మన ఆలోచనలు వేరే, దేవుని ఆలోచనలు వేరే. నరులు ఆలోచించినట్లు నువ్వు ఆలోచించువాడవా? నో. మనకి ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే వాళ్ళకి ఏదో కీడు జరగాలని కోరుకుంటుంటాం. అంత ఎందుకండి, రోడ్డు మీద లిఫ్ట్ అడుగుతూ ఉంటారు కొంతమంది. లిఫ్ట్ ఇవ్వలేదు అనుకున్నప్పుడు, లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, చచ్చినోడు దేనికన్నా పడిపోతాడు అంటారు. అంతే అనుకుంటారు అనుకోరా? ఏంటి, నీకు లిఫ్ట్ ఇవ్వన పాపాన్ని కూడా దేని కింద పడిపోవాలి, కాదు కుటుంబం ఏమైపోవాలి, ఏం ఆలోచించు, నువ్వు మాట అనేస్తావు అంతే. అలాగా మనలాగా తొందరపడిపోయి నిర్ణయాలు తీసుకుని యాక్షన్లోకి దిగిపోయేవాడు దేవుడు కాడు. ఇందాక మీకు చదివించాను రోమపత్రిక 2వ అధ్యాయంలో, ఆయన దీర్ఘశాంతము, అనుగ్రహ ఐశ్వర్యము, సహనము అని చదువు మనం 4:2-5 రోమపత్రికలో. సో మనలాగా ఆయన ఇన్స్టెంట్ గా రియాక్ట్ అయిపోయేవాడు కాడు. మనం ఏది దాచుకోలేం. పెడితే పెట్టిన రోజు పండగ, పెట్టిన రోజు దినం. పెడితే పండగట, పెట్టకపోతే దినం అట. మనం అలాంటి వాళ్ళు. మనకి 99 సహాయాలు చేసి కుదరక ఏదో ఒక సహాయం చేయకపోతే తిరిగి మాట అనేసే రకం మనం. మనల్ని ఎప్పటికప్పుడే పరగడుపు అంటారు సరే, మన వాళ్ళు అంటుంటారు కదా, ఎప్పటికప్పుడే పరగడుపు ప్రభావ వీడికి అని. దీనికి ఎంత పెట్టినా ఎప్పటికప్పుడే పరగడుపు రా అని మాట్లాడుతుంటారు. అంటే గతం అంతా మర్చిపోద్ది, ఆ క్షణానికి ఆలోచిస్తుంటుంది. దేవుడు అలాగా ఆరాధన మానేసారా, నువ్వు బతకడానికి వీల్లేదు అని దేవుడు అనుకోడండి. దేవుడు మనలాంటి స్వభావం కలిగిన వాడు కాడండి. అలాగని కీడు చేయడా అంటే ఖచ్చితంగా కీడు చేస్తాడు. దేవుని సన్నిధి మానేస్తే, దేవునికి అన్యాయం చేస్తే, దేవుని మాట వినకపోతే, దేవుని ఆజ్ఞను మీరితే ఖచ్చితంగా దేవుడు కీడు చేస్తాడు. ఖచ్చితంగా కీడు సంభవిస్తుంది. అయితే భూమి మీద కాదు. అర్థమవుతుందండి? ఆ కీడు ఎప్పుడు మనకి భూమి మీద కాదు. ఈ వారం నువ్వు ఆరాధన మానేస్తే రేపు వారం నీకేదో ప్రమాదం జరిగిపోదు.
నువ్వు ఎన్ని వారాలు మానేసా నీకు ఏ ప్రమాదం జరిగిపోదు. ఎందుకంటే ఇది ఏ కాలం అంటే కృపాకాలంలో మనం ఉన్నాం. పాత నిబంధనలో లాగా కాదు. పాత నిబంధనలు అయితే వెంటనే శిక్షలు. పాత నిబంధనలో ఒకడు విశ్రాంతి దినాన్న ఏ పని చేయకూడదన్న ఆజ్ఞను మీరి కట్టెలేరుకున్నాడట. వెళ్ళి విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు ఇశ్రాయేలీలు. ఒకడు ఏం చేశాడంటే కట్టెలేరుకుంటగలడంట. వాడిని పొడిచి చంపేశారు. వెంటనే ఆ రోజే శిక్షలు వచ్చేవి అప్పుడు. కానీ ఈరోజు అలా కాదండి. యేసు ప్రభు మనకు అడ్డంగా నిలబడిపోయాడు. తప్పు చేసిన వెంటనే శిక్ష రాకుండా ఆయన ఏమైపోయాడు? మనకి అడ్డంగా నిలబడిపోయాడు. అందుకే దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు మన పట్ల ఏం కలిగి ఉంటాడంటే దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడండి? దీర్ఘశాంతం. మరి అయితే దేవుని సన్నిధి మానేస్తే కీడు జరగదా? కీడు జరగదా అంటే భూమి మీద కీడు జరగదు. క్షేమంగానే ఉంటావు. నీకు ఇబ్బంది ఏముండదు. నీ బిడ్డలు బాగుంటారు, నీ భార్య బాగుంటుంది, నువ్వు బాగుంటావు, ఏం ఉండదు, ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంటావు. అయితే ఇవన్నీ కూడా దేవుడు కౌంట్ చేసుకుంటా ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడమ్మా? కౌంట్ చేసుకుంటూ ఉంటాడు. లెక్కపడ 1 ఒక వారం మానాడు, 2 3 పలానా పాపం చేశాడు, పలానా పాపం చేశాడు, పలానా నేరం చేసింది. ఇవన్నీ కూడా దేవుడు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. దేనికి? నువ్వు భయపడ్డా కదా కీడు జరుగుద్దేమోనని, ఆ కీడు జరిగించడానికి. కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. మన పిల్లలు దీన్ని చూడకుండా టక్మని చెప్పేస్తారు కళ్ళు మూసుకుని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు వెరీ గుడ్ చదివారా? అందరూ తీసారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఏముందండి అక్కడ? ఎందుకనగా అదిగోండి తాను జరిగించిన క్రియలను బట్టి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అదిగో దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందునట్లు ప్రతి వాడును ఏం చేయాలట? క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమవ్వాలి. అంటే ఆరాధన మానేస్తే నాకేదన్నా కీడు జరుగుద్దేమో నువ్వు భయపడుతున్న చూడు, ఆ భయం కరెక్టే, ఆ భయం ఉండాలి. ఆ భయం చెడ్డది కాదు, భయం మంచిదే. కానీ భూమి మీద ఏ కీడు జరగదండి, క్షేమంగా ఉంటారు. నేను చెప్తున్నా కదా, మీకు ఏ ప్రాబ్లం రాదు. మీరు ఆరాధన మానేస్తారా, మీరు దేవుడు క్షేమంగా చూస్తాడు. దేవుని సన్నిధి మానేస్తారా, ప్రార్థన చేసుకోవడం మానేస్తారా, బైబిల్ చదవడం బ్రతుకుతారా, దేవుని వదిలేస్తారా, మీకు నచ్చినట్టు బ్రతుకుతారా, దేవుని సన్నిధిని వదిలేస్తారా, సంఘం మానేస్తారా, ఆరాధన మానేస్తారా, మీకే నష్టం జరగదు. మీరు మీ పిల్ల పాపలతో క్షేమంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అయితే వీటన్నిటిని దేవుడు మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తాడట? లెక్క పెట్టుకుంటాడట. ఒక రోజు ఉంది, ఆ రోజు ప్రతి వాడు చేసిన పనులు అవి మంచివైనా చెడ్డవైనా వాటి ఫలమును పొందుకోవడానికి క్రీస్తు న్యాయపీఠము ఎదుట నువ్వు చేతులు కట్టుకుని నిలబడతావు. నువ్వు భయపడుతున్నవే ఆరాధన మానేస్తే కీడు జరుగుద్దేమోనని, ఆ కీడు జరిగేది అక్కడ. దేవుడు విధించే శిక్ష ఎప్పుడో తెలుసండి? అందుకేనండి తాగుబోతుగా తిరుగుతుంటాడు, వ్యభిచారిగా తిరుగుతుంటాడు, దొంగలా తిరుగుతుంటాడు, ఒక అన్యాయస్తుడు, ఒక దొంగ, ఒక లంచగొండి ఎన్ని నేరాలు చేసినా వాళ్ళు చూడండి చాలా హ్యాపీగా ఉంటుంటారు. చూడండి మీరు కొంతమంది రాజకీయ నాయకులు చూడండి ఎన్ని హత్యలు చేస్తారు, ఎన్ని దారుణాలు ఉంటాయి, ఎన్ని కబ్జాలు చేస్తారు, ఎంతమంది భేదవాళ్ళని ఏడిపిస్తుంటారు, ఎంతమంది భేదవాళ్ళ ఆస్తులు కబ్జాలు చేసి లాక్కుంటారు. ఎన్నో అన్యాయాలు జరుగుతుంటాయి. మరి ఏమండి, ఎవరికి ఏ శిక్ష రాదే? అప్పుడప్పుడు అంటారు దేవుడు అనేవాడు ఉంటే ఎందుకండి ఇవన్నీ జరుగుతుంది మాడుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడు బాబు. దేవుడు తప్పు చేసిన వెంటనే చెంప మీద కొట్టేవాడు కాడు. నీకులాగా నాకులాగా ఆయన అన్ని ఓర్చుకుంటాడు. నువ్వు మారతావు అని నువ్వు చచ్చినంత వరకు దేవుడు ఎదురు చూస్తాడు. ఒకవేళ చచ్చిపోయే వరకు కూడా నీ బ్రతుకును మార్చుకోకపోతే అప్పుడు నువ్వు అనుకున్న కీడు
అది అసలైన కీడు, అది అసలైన విపత్తు, అది అసలైన ప్రమాదం. ప్రసంగి గ్రంథంలో యవనస్తుల గురించి మాట్లాడుతూ సొలొమోను గారు ఏమన్నాడంటే 11వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథము, అందరూ బైబిల్ తెరిచి చూడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూసినట్లయితే, యోబు గ్రంథం తర్వాత కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం తర్వాత సామెతల గ్రంథం, సామెతల గ్రంథం తర్వాత ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి అమ్మ అందరూ. యవనుడా, నీ యవ్వనమందు సంతోషంగా జీవించు. తాగుతావా తాగు, తిరుగుతావా తిరుగు, సినిమాలకి వెళ్తావా వెళ్ళు, వ్యభిచారం చేస్తావా చేసుకో, నీ ఇష్టం, అన్లిమిటెడ్, నువ్వేమైనా చేసుకో. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడవు, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, సాటిస్ఫైడ్ గా బ్రతుకు. నువ్వు నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. దేవుడు మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? నీ ఇష్టం బాబు, నువ్వు ఎలాగైనా తిరుగు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, నీకు ఇష్టానుసారంగా నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. బట్ వన్ కండిషన్, అయితే నువ్వు వ్యభిచారం చేసినప్పుడు వెంటనే నీకు శిక్ష రాదు, నువ్వు దొంగతనం చేసినప్పుడు వెంటనే శిక్ష నీకు రాదు దేవుని దగ్గర నుంచి. నువ్వు ఆరాధన మానేస్తే వెంటనే నీకు ఏదో కీడు జరిగిపోదు. నీ ఇష్టం వచ్చిన నువ్వు బ్రతుకు, నీ కోరిక చొప్పున నువ్వు ప్రవర్తించు, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు అదో నిన్ను తీర్పులోనికి తెచ్చునని మాత్రం నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నా. వార్నింగ్. నువ్వు తప్పు చేస్తే వెంటనే నేనేం చేయడు దేవుడు. ఆరాధన మానేస్తే నీకు ఏ కీడు సంభవించదు, నీకు ఏ ప్రమాదం జరగదు. ఎందుకంటే దేవుడు కనికర పూర్ణుడు, దీర్ఘశాంతంతో నిన్ను కాపాడుతున్నాడు, నీ మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎవడు నశింపవాలని పోయిన వారం మీకు చెప్పను. ఆయన అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. అంటే మనుషుల మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాగే లోకసువార్త 15వ అధ్యాయంలో మాట కూడా మీకు జ్ఞాపకం చేశారు. 13వ అధ్యాయంలో సిలోయమును గోపురము పడి 18 మంది చచ్చిపోయారట యెరూషలేములో. గుర్తుందండి? పోయిన వారం చెప్పాను కదా. ఇదిగో సిలోయము గోపురం కూలిపోయి 18 మంది చనిపోయారు కదా. ఆ 18 మంది యెరూషలేములో ఉన్న వారందరికంటే పాపులని మీరు అనుకుంటున్నారేమో, దుర్మార్గులు, పాపులు, అందుకే గోపురం కూలి చచ్చిపోయారు 18 మంది మీరు అనుకుంటున్నారేమో. నో నో నో, అలా అనుకోకండి, మీరు అలా అనుకోకండి. ఒకవేళ మీరు కూడా మారకపోతే మీరు కూడా అలానే హఠాత్తుగా పోతారా, జాగ్రత్త పడండి. అంటే చచ్చిపోయేవాడు ప్రతి వాడు పాపం చేసి చచ్చిపోతారు అనుకోకండి. ఏమంటే ప్రమాదాలకు గురైన వాళ్ళందరూ ఏదో వ్యాధులు వస్తేనో, ప్రమాదాలకు గురైతేనో, రోగాలకు గురైతేనో పాపులు కాబట్టి అలా బతుకు అలాగైపోయింది అనుకోకండి. నో, అలా అనుకోకండి. అలా ఆ మాట వస్తే నీతిమంతులకే ఎక్కువ శ్రమలు వచ్చాయి బైబిల్లో. యోబు గారికి ఒక భయంకరమైన శ్రమ వచ్చింది. ఏ పాపం చేశాడని? రోగం వచ్చిన ప్రతి వ్యక్తి పాపం చేస్తున్నారు అనుకోండి మీరు. అవన్నీ భౌతిక సంబంధమైన కారణాలు అంతే. ప్రమాదానికి గురైన వ్యక్తి ఎవడికో ఏదో అన్యాయం చేసుంటాడు, ఎవరినో మోసం చేసుకుంటాడు, ఏదో పాపం చేసుకుంటాడు, అందుకే వీడు బతుకలుగైపోయిందని అజ్ఞానంగా మనం మాట్లాడకూడదు. అలా అయితే నీతిమంతులకే, భక్తులకే, యేసు ప్రభువుకే భయంకరమైన శ్రమలు వచ్చాయి. ఏం పాపం చేశాడని? అపోస్తలుకే భయంకరమైన శ్రమలు వచ్చాయి, వాళ్ళేం పాపం చేశారని. అంటే దేవుడు భూమి మీద పాపం చేస్తే వెంటనే దేవుడు మనకేమివ్వడు, పనిష్మెంట్ ఇవ్వడు. నువ్వెన్ని పాపాలు చేసినా, నువ్వెంత వ్యభిచారువైనా, నువ్వెంత త్రాగుబోతువైనా, నువ్వెంత నేరస్తుడువైనా, లంచగొండివైనా, దొంగవైనా, అబద్ధికుడువైనా, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టేవాడువైనా, ఆరాధన మానేసేవాడువైనా, సంఘాన్ని పట్టించుకునే వాడువైనా, దేవుని వాక్యాన్ని పట్టించుకునే వాడువైనా, దేవుని స్తుతించడం నీకు ఇష్టం లేకపోయినా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. దేవుడు నీ పిల్లల్ని క్షేమంలో ఉంచుతూనే ఉంటాడు, వాళ్ళని సంరక్షిస్తూనే ఉంటాడు. అది దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని దీర్ఘశాంతం. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోనికి తెచ్చునని మాత్రము జ్ఞాపకం ఉంచుకో. అదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చూడండి పక్కనే. అదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం మీరు చూడండి. ఘోరమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు
అదిగోండి, ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. ఎందుకురా 2026 సంవత్సరం నువ్వు భూమి మీద హ్యాపీగా సంతోషంగా ఉంటున్నప్పుడు ఆదివారం నాడు ఆరాధన ఎందుకు మానావని అప్పుడు అడుగుతాడు. నువ్వు మర్చిపోయాడు అనుకుంటావేమో. నేను మర్చిపోయాను నేను అనుకుంటానేమో. ఎందుకురా ఆ రోజు దేవుని నువ్వు నిర్లక్ష్య పెట్టావు? ఎందుకురా ఫలానా రోజు ఫలానా వ్యక్తికి నువ్వు ఎందుకు మోసం చేసావు? ఫలానా వ్యక్తికి నువ్వు ఎందుకు అన్యాయం చేసావు? ఫలానా స్త్రీతో నువ్వు ఎందుకు వ్యభిచరించావు? ఇప్పుడేం అడగడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది చచ్చిపోతే ఏ గొడవ ఉండదు అనుకుంటారు లేదా? ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ ఎందుకు చేసుకుంటారు బాబు? ఎందుకు చేసుకుంటారు? ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ ఎందుకు చేసుకుంటారు చెప్పండి? భూమి మీద బ్రతుకులో కష్టాలు ఎక్కువైపోయి, బాధలు ఎక్కువైపోయి, ఇక నేను ఈ బాధలు భరించలేను, నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, ఇక శుభ్రంగా నాకు చచ్చే ఏ గొడవ ఉండరా బాబు అని మాట్లాడుకుంటాం మనం అప్పుడప్పుడు. ఒరే నీతో పడే కంటే చచ్చినా బాగుండరా బాబు, చచ్చిపోతే ఏ గొడవ ఉండదు అనుకుంటారు. విషయం చెప్పనండి, అసలు గొడవ చచ్చాకే మొదలవుతుంది. అసలు గొడవ అంతా చచ్చిన తర్వాతే, మరణించిన తర్వాతే సమస్యలన్నీ. భూమి మీద సమస్యలు ఏముందండి? ఇవాళ ఉంటే రేపు పోతుంటాయి. సమస్యలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఒకరోజు సంతోషంగా ఉంటాం, ఒకరోజు బాధగా ఉంటాం. ఏ క్షణాన్న మనకి రెండూ ఉంటాయి జీవితంలో. రాత్రి పగలు ఉన్నట్టే కష్ట సుఖాలమయం జీవితం. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ వేదనలు శాశ్వతం కాదు. ఒకవేళ చచ్చిపోతే నాకు ఏ బాధ ఉండదు నువ్వు చచ్చిపోతే, అసలు సమస్యలు అప్పుడే స్టార్ట్ అవుతాయి. దేవుడు అంటున్నాడు, ఇది ఘోరమైన, అంటే నీ బ్రతుకున్నప్పుడు నీ బ్రతుకులో నువ్వు చేసిన ప్రతి తప్పును, ప్రతి తప్పిదాన్ని, ప్రతి పాపాన్ని స్క్రీన్ మీద చూపిస్తాడు. ఎందుకురా ఆ రోజు ఎవరో చూడట్లేదు అనుకున్నావు కదా? అదే ఘోరమైన ప్రతి అంశమును గూర్చి అన్నాడు. అందుకే అంటే రహస్యమైనది నువ్వేదో రహస్యంగా చేస్తున్నాను, ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో. రహస్యాలను బయటపడతాడు దేవుడు. ఆ రోజు ఘోరమైన ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయునప్పుడు, విమర్శ అంటే తీర్పు తీర్చున్నప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. అంటే దేవుని సన్నిధి మానేస్తే, ఆరాధన మానేస్తే కీడు జరుగుద్దేమో అని మీరు భయపడుతున్నారు చూసారా? ఆ భయం మంచిదే, కానీ కీడు భూమి మీద కాదు, మరణించిన తర్వాత కీడు జరుగుద్ది మనకి. ఆ కీడు తప్పించుకోవాలండి మనం. ఆ కీడు, అది అసలైన కీడు. చచ్చిపోయినోడు ఎదురొస్తే కాదు కీడు. మనం చూస్తే శవం ఎదురొస్తే కీడు అంటారు. మైలట. ఏదో నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు. దేవుడు ప్రతి దాన్ని, నీ ఘోరమైనటువంటి ప్రతి అంశాన్ని గురించి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ రోజు వాటన్నిటినీ కూడా సీన్లోకి తెస్తాడు. ఎందుకు చేసావని అడుగుతాడు. నువ్వు భయపడుతున్నావే, దేవునికి విరుద్ధంగా మారిపోతే, దేవుని సన్నిధి విడిచిపెడితే, ఆరాధన మానేస్తే, దేవునికి ఒకవేళ దేవుని ఆజ్ఞలు పాటించకపోతే, పాపము చేస్తే నాకు ఏదో ప్రమాదం జరుగుద్దేమో, కీడు జరుగుద్దేమో నువ్వు అనుకోవడం తప్పలేదు. ఆ కీడు భూమి మీద బ్రతికున్నప్పుడు మాత్రం కాదు, క్షేమంగా ఉంటావు. కానీ చనిపోయిన తర్వాత భయంకరమైన కీడులోనికి వెళ్తావు. సో ఇలాంటి ఉద్దేశంతో కొంతమంది చర్చలకు వెళ్తుంటారు. మొదటిది, తల టాలెంట్లు ప్రదర్శించడానికి కొంతమంది, వస్త్రాలు ప్రదర్శించడానికి కొంతమంది, వాళ్ళ ఇష్టాలు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కొంతమంది, ఎవరో వాళ్ళకి నచ్చిన వాళ్ళని చూడడానికి పలకరించడానికి కొంతమంది, ఇంకా కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళకపోతే కీడు జరుగుద్దేమోనని. దేవుడు మనలాంటివాడు కాదండి, మనలాంటివాడు కాదైనా. మాట వెంటనే మాట అనేసేవాడు కాదైనా. అన్ని ఊర్చుకుంటాడు, అన్ని సహిస్తాడు, దీర్ఘశాంతంతో ఉంటాడు. ఒక రోజు వస్తావుగా శరీరాన్ని విడిచిపెట్టి, అప్పుడు చూసుకుందాం అంటాడు దేవుడు. అప్పుడు లెక్కలు అడుగుతాడు అవన్నీ. అందుకే బ్రతికున్నప్పుడే లెక్కలన్నీ సరి చేసుకోవాలి. బ్రతికున్నప్పుడే మన బ్రతుకు దిద్దుకోవాలి. జీవితం ఉన్నప్పుడే, శరీరంలో మనం ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలండి? సరి చేసుకోవాలి. రైట్? ఇవన్నీ లోకంలో చాలా మంది క్రైస్తవులు దేవుని సన్నిధికి వెళ్ళడానికి గల కారణాలు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. మరి ఇంతకీ దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలండి?